గురుగారు, హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉన్న తేడా ఏంటంటారు గురు? ధర్మము మతము మళ్ళీ రెండు పదాలే. ప్రతి ప్రశ్నలో ఆ పదాలు మనం అర్థం చేసుకుంటే సమాధానం స్ఫురిస్తుంది. మతం వేరు, ధర్మం వేరు. మతం ఒక వ్యక్తికి సంబంధించింది. ఒక వ్యక్తి ఆలోచనలలో నుంచి పుట్టింది మతం అవుతుంది. ఇస్లాం ఒక మతం, క్రైస్తవం ఒక మతం, బౌద్ధ మతం మతం అంటాం, జైన మతం మతం అంటాం. ఇవి నాలుగే కాకుండా దీన్ ఇలాహీ అక్బర్ కాలంలో వచ్చిన ఒక మతం, చరిత్రలో అలా వచ్చింది, ఇలా అంతర్ధానమైంది అని చెప్పుకుంటాం. ఇలాంటివి కొన్ని వందల వేల మతాలు వచ్చాయి పోయాయని చెప్పడానికి ఈ మతం జ్ఞాపకం చేస్తున్నాను. మతాలు వస్తాయి పోతాయి, ధర్మాలు కలకాలం ఉంటాయి. మరి ధర్మం అంటే ధర్మం దశక లక్షణం, ధార్యతేతి ధరింపబడేది, అనుసరించేది, దీర్ఘకాలిక ప్రణాళిక. ఏదో మనం సంవత్సరానికి వార్షిక ప్రణాళిక, 5 సంవత్సరాలకి పంచవర్ష ప్రణాళిక ఇలా వేసుకుంటూ ఉంటాం. కానీ ధర్మం అనేది దీర్ఘకాలిక ప్రణాళిక. మనిషి పుట్టకంటే మనతో పాటే మనిషి పుట్టకంటే ముందే ఆరంభమై మనిషి అంతం అయిన తర్వాత కూడా, అంటే శారీరకంగా ఈ ధర్మం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ధర్మం దేశ ధర్మం, స్థల ధర్మం, కాలధర్మం, వ్యక్తి ధర్మం, సంఘధర్మం, మనోధర్మం, పరిపరి విధాలుగా ఈ ధర్మాన్ని మనం సమయానుకూలంగా యద్యదాచరతి శ్రేష్ఠ తత్పదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే అని భగవద్గీత చెబుతుంది. కొన్ని ధర్మాలు లోకంలో పెద్దలు ఆచరించి, అనుసరించి, పాటించి ఇవి ధర్మాలు అంటూ నిర్ణయం చేసి ఉన్నారు. పెద్దలను గౌరవించాలి, అన్న మాట తప్పరాదు, సమయపాలన పాటించాలి, సమయానుకూలంగా ఆహారం స్వీకరించాలి, నెమ్మదిగా మృదువుగా మాట్లాడాలి, దేవతారాధన చేయాలి, ప్రపంచాన్ని పర్యావరణాన్ని కాపాడే పనులే చేపట్టాలి. ఇవన్నీ ప్రపంచ ధర్మాలు. పర్యావరణాన్ని కాపాడే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఎంత గొప్ప సూత్రం ఇది! ఇది ఒక ధర్మం. ఇది మానవత్వానికి, మానవతావాదానికి సంబంధించిన ధర్మం. మళ్ళీ వాదాలు వేరవుతున్నాయి. మనం మతము ధర్మము ఈ రెండే మాట్లాడుతున్నాం కదా. ఇందులో హిందూ ధర్మం అంటే ఏమిటి? జీవన విధానం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు, హిందూ కుష్ పర్వతాలకి యువతల వైపున కావచ్చును, సింధు నది దాటి యువతల వైపుగా వచ్చే కాలం, ప్రదేశం, స్థలం, సమయం కావచ్చును, ఈ ప్రాంత ప్రజలు అనుసరించే జీవన విధానం అంతా కూడా హిందూ ధర్మం. ఈ లెక్కన హిందూ అంటే సింధు నది యువతల వైపున ఉండేవారంతా కూడా హిందూ దేశవాసులు. ఇక్కడ పుట్టే చిన్న పిల్లి కూడా హిందూ పిల్లి అని అనవచ్చునా అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. నేను మొహమాటంగా అనవచ్చును. ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా హిందూ దేశవాసులే. వారి వారి మతాలు వేరు ఉండవచ్చు, మళ్ళీ మతం వచ్చేసరికి పర్సనల్ అయిపోతుంది. ఏదైనా కావచ్చు కాక మతం వ్యక్తిగతం. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ ధర్మం అనేసరికి అది దేశ ధర్మం అవుతుంది, దేశం మొత్తానికి సంబంధించింది అది మాట. స్థల ధర్మం అవుతుంది, ఇది హిందూ స్థలం. స్థల ధర్మం, దేశ ధర్మం, కాలస ధర్మం, సంఘ ధర్మం, వీటన్నింటినీ మనం హిందూ ధర్మంగా అనుసరించే నిమిత్తమై సనాతన ధర్మం, సనాతన కాలక్రమేణా ఉన్న పూర్వానికి కొత్త ధర్మాలు అనుసరించుకుంటూ జతపరుచుకుంటూ వస్తున్నటువంటిది, ఒక క్రమ పరివాహకంగా వస్తున్నటువంటిది. ఈ సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా వివరింపబడి ఉన్నాయి. ప్రపంచానికి మేలు కలిగించే విధంగా మన ప్రవర్తన నిర్ణయించుకోవడమే హిందూ ధర్మం. అందులో మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి పిడివాదాన్ని జొప్పించి జైన మతం వలె, క్రైస్తవ మతం వలె, ఇస్లాం మతం వలె హిందూ మతం కూడా అనేవాళ్ళు కుహనా పండితులు కొత్తగా తయారయ్యారు. అది కాదు ఇక్కడ. ఇది సనాతన ధర్మం, ఇది హిందూ ధర్మం. వ్యక్తికి సంబంధించి మతం ఏదైనా ఉండవచ్చు, దేశానికి సంబంధించి ఇది హిందూ దేశం. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా హైందవ ధర్మాన్ని పాటించవలసిన వారు. హైందవ ధర్మం అంటే పూజలు చేయడం, బొట్లు పెట్టుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం కాదమ్మాయి. హైందవ ధర్మం మానవత్వానికి, మనుగడకు, సమాజ హితానికి, పర్యావరణానికి సంబంధించిన అంశం అవుతుంది. వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో, సంక్షిప్తంగా ప్రస్థానత్రయంలో అంటే ధర్మసూత్రాలలో కూడా మనం పాటించినట్లయితే ఇందులో ఎక్కడా కూడా
కొబ్బరికాయలు కొట్టండి, అగరబత్తులు పెట్టండి, నైవేద్యాలు పెట్టండి అని చెప్పబడలేదు. పర్యావరణానికి మేలు కలిగించే విధంగా, తోటి మానవుడి సహాయం కలిగించే విధంగా మానవ జీవనం ఎలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రయాణిస్తుందా అనే ఆలోచన చేయండి. ఇది హిందూ ధర్మం, హిందూ ధార్మిక జీవన విధానం. అంటే మీరు అసలు కొబ్బరికాయ కొట్టమని చెప్పలేదంటే నాకు డౌట్ వచ్చింది. 108 కొబ్బరికాయలు కొడితే మన కోరికలు తీరుతాయి, ఇన్ని కొబ్బరికాయలు కొడితే మాకు ఇది మంచి జరుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా. అవునండి. దీంట్లో మరి నిజం ఉందంటారా లేదా? ఒకటి నిజం ఉందమ్మా, ఆ కొబ్బరికాయలు అమ్మేవాడి లాభం కలుగుతుంది. దానివల్ల పర్యావరణం మీరు చెప్పినట్టు 2, ఆ కొబ్బరికాయలతో పచ్చడి చేస్తారు, చుట్టుపక్కల హోటల్లో వాళ్ళందరూ కూడా కొబ్బరి పచ్చడి చేస్తారు. 3, మనం తినే దోశల్లో కొబ్బరి పచ్చడి లభిస్తుంది. ఇలా ప్రతిదానికి ప్రయోజనాలు ఏమిటా అంటే కొబ్బరికాయలు కొట్టేవాడికి ముందు ప్రయోజనం కలుగుతుంది. ఒకదాంతో ఒకటి లింక్. అంతేగాని కొట్టేస్తే మన మొక్కుబడులు తీర్చేస్తాడంటే దేవుడేమన్నా వ్యాపారా, బిజినెస్ మెన్ కాడుగా. కనుక ఆలోచించి ప్రయత్నం చేద్దాం. మనం చేసే పని పర్యావరణానికి మేలు కలిగించే విధంగా ఉండాలి. ముఖ్యం, స్వార్థంతో ఉండకూడదు. ఇది హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉన్న తేడా. హిందూ ధర్మం ఇది, హిందూ మతం అనరాదు అంటుంది సమాధానం. మతం అనేది ఒక వ్యక్తిగతమని హిందూ ధర్మాన్ని చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం, ధన్యవాదాలు. కృష్ణార్పణం.